ఏఎన్ఎన్ తెలుగు అదేవిధంగా మహాపత్రిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి ఖమ్మం జిల్లాల వ్యాప్తంగా నిర్వహించినటువంటి గ్రాండ్ టెస్ట్ అనేది గ్రాండ్గా సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. విద్యార్థులు 10 గంటల నుంచి అయితే 1 గంటల వరకు అయితే ఈ ఎగ్జామ్ అయితే రాయడం జరిగింది. చాలామంది అనూహ్యంగా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ మంది విద్యార్థులు అయితే ఈ ఎగ్జామ్లో పాల్గొనడం జరిగింది. దీనివల్ల అయితే తమకు ఉపయోగకరంగా ఉందని చెప్తున్నారు. కొంచెం పేపర్ అయితే మోడరేట్గా వస్తుందని చెప్తాను. కొందరు విద్యార్థులను వారితో మాట్లాడదాం. మీ పేరు ఏంటమ్మా? నా పేరు బిందు రమ్య. ఏ కాలేజ్? న్యూ విజన్. ఎలా ఉంది ఎగ్జామ్ పేపర్? ఏ విధంగా ఉందండి? పేపర్ చాలా బాగుంది. ఇలా ఎగ్జామ్ పెట్టడం వల్ల ఎంసెట్కి ప్రాక్టీస్ అవుతుంది. చాలా బాగుంది. ఏఎన్ఎన్ న్యూస్ వాళ్ళు ఇలా ఎగ్జామ్ పెట్టి చాలా మంచి పని చేస్తున్నారు. స్టూడెంట్స్కి చాలా బెనిఫిషియల్గా ఉంది. చాలా ప్రాక్టీస్ అవుతుంది. ఎగ్జామ్ పేపర్ చాలా బాగుంది. టైం అనేది సరిపోయిందా మీకు? కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఖచ్చితంగా 3 hours ఉంటుంది, ఎందుకంటే టైం మెయింటైన్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్రాక్టీస్గా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అంటే కరెక్ట్గా యూస్ చేసుకుంటే సరిపోయిద్ది. కాకపోతే కొంచెం టైం బాగా యూస్ చేసుకోవాల్సి వస్తుంది. తక్కువ టైం. కొంతమంది ఉన్నారు. చెప్పండి, మీ పేరేంటి? ప్రసన్న లక్ష్మి. ఏ కాలేజీ? న్యూ విజన్ కాలేజ్. ఎలా ఉంది పేపర్ మోడల్? ఏ విధంగా ఫర్దర్గా మీకు ఏమైనా ఉపయోగపడే విధంగానే ఉందా? నీట్ ఎగ్జామ్కి ఉపయోగపడేలా. ఎన్ని మార్క్స్ వచ్చే అవకాశం ఉంది? అంటే ఇది నీట్ పర్స్పెక్టివ్ కాదు కాబట్టి అంటే అది నెగిటివ్ మార్క్స్ ఉంటాయి కదా. ఇప్పుడు దీన్ని బట్టి మాత్రం యావరేజ్గా వస్తాయి, బాగానే వస్తాయి. థ్యాంక్ యూ ఏఎన్ఎన్ ఛానల్. రైట్. ఇది ఏం పేరు? ఇక్కడ నుంచి ఏ కాలేజ్? అఖిల్. ఏ కాలేజ్? న్యూ విజన్. ఎలా ఉంది క్వశ్చన్ పేపర్? మీడియంగా ఉంది. అంటే ఏ విధంగా ఉపయోగపడుతుంది? అంటే కాంపిటీషన్ ఎగ్జామ్ తర్వాత రాయబోయే కాంపిటీషన్ ఈ పేపర్ ఉపయోగపడుతుంది అంటారా? అది ఉందా? ఈజీగా ఉందా? మోడరేట్గా ఉంది. ఓకే. మీ పేరేంటి? గగన్ వైభవ్. ఎలా ఉంది ఎగ్జామ్? మోడరేట్. అంటే ఇది ఏమైనా ఉపయోగపడే అవకాశం ఉందా? ఛాన్స్. టైం పట్టింది? సమయం సరిపోయిందా? సమయం సరిపోయింది. ఎలా ఉంది పేపర్? పేపర్ మోడరేట్ ఉంది. మోడరేట్. అరే పేరు చెప్పు ఫస్ట్. కార్తిక్. ఓకే. చెప్పు, టైం సరిపోయిందా? పేపర్ ఏ విధంగా ఉంది? పేపర్ మోడరేట్గా ఉంది. ఎన్ని మార్క్స్ వస్తాయి అనుకుంటున్నా? ఎక్స్పెక్టింగ్ 80. ఏం పేరు? శ్రీచందన. ఏ కాలేజీ? న్యూ విజన్. ఎలా ఉంది క్వశ్చన్ పేపర్? ఎలా ఉంది? మోడరేట్గా వచ్చింది. బాగానే రాశాను, మంచిగానే వచ్చింది. ఏఎన్ఎన్ ఛానల్కి చాలా థ్యాంక్స్ ఎగ్జామ్ పెట్టినందుకు. అంటే ఇది కాంపిటీషన్ ఎగ్జామ్లో మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? అంటే కొంచెం తర్వాత ఎగ్జామ్లో మెయిన్ ఎగ్జామ్స్లో రాయడానికి అంటే కొంచెం ఫియర్ అనేది ఉంటుంది. దానివల్ల ఏమైనా తొలగిపోయిందా ఈ ఎగ్జామ్ వల్ల ఏమన్నా? ఈ ఎగ్జామ్ వల్ల మాకు కొద్దిగా ఈజీ అయింది. ఎలా వస్తుంది పేపర్ అని తెలిసిద్ది. కొద్దిగా ఎంసెట్కి యూజ్ పడిద్ది. ఎన్ని మార్క్స్ వచ్చే అవకాశం ఉంది? 75 అట్లా. ఎంత టైం సరిపోయిందా? అంటే మీకు రాయబోయే ఎగ్జామ్లో ఖచ్చితంగా 3 hours ఉంటుంది. ఏ విధంగా టైం మెయింటైన్ చేయాలనేది దీనివల్ల తెలిసిపోయే అవకాశం ఉందా? గ్రాండ్ టెస్ట్ కాబట్టి తెలిసిద్ది మాకు. సబ్జెక్ట్ చాప్టర్ వైజ్ పెడతారు కాబట్టి అంతగా అర్థం కాదు. ఏ కాలేజ్? న్యూవిజన్. ఎలా ఉంది ఈ పేపర్ అనేది కండక్ట్ చేశారు? పేపర్ టఫ్గానే ఉంది. అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఉపయోగపడే విధంగా ఉందా? 3 hours టైం సరిపోయిందా? 3 hours టైం సరిపోలేదు. ఏఎన్ఎన్ ఛానల్ కండక్ట్ చేసిన థ్యాంక్ యూ. పేరు అఖిల. నేను ఖమ్మం డిస్టిక్ న్యూ విజన్ కాలేజ్ ఎగ్జామ్ ఏఎన్ఎన్ ఛానల్ కండక్ట్ చేసినందుకు చాలా బెనిఫిట్గా అనిపిస్తుంది మాకు. ఎందుకంటే వచ్చే ఎంసెట్ కూడా ఇప్పుడు ఒక పేపర్ సాల్వ్ చేసాం కాబట్టి మేము ఇంప్రూవ్ అవుతాం ఇంత టైంలో చేయగలి అని. థ్యాంక్స్ టు ఏఎన్ఎన్ ఛానల్. నా పేరు హన్సిక. బాగానే ఉంది ఎగ్జామ్, చాలా బెనిఫిట్గా ఉంది. ఇలా ముందే ఎగ్జామ్ పెట్టడం వల్ల తెలుస్తుంది మనకి ముందే ఎలా జరిగిపోతుంది ఎగ్జామ్ అని. నేను ఛానల్ వాళ్ళకి చాలా థ్యాంక్స్. నా పేరు జశ్రవిక. మేము న్యూ విజన్ కాలేజ్లో చదువుతున్నాం. ఈ ఎంసెట్ ఎగ్జామ్ పెట్టడం వల్ల మేము ముందే ఎట్లా ఉంది పేపర్? ఎలా ఉంది పేపర్? ఈజీగానే ఉంది. కొంచెం చేయగలము. దీనివల్ల మాకు చాలా ఫైనల్కి యూజ్ అవుతుంది. బాగానే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ ఏఎన్ఎన్. టైం సరిపోయిందా? సరిపోయింది. ఓకే, థ్యాంక్ యూ ఏఎన్ఎన్. విద్యార్థుల నుంచి అనూహ్య స్పందన అయితే రావడం జరుగుతుంది. 3 గంటల పాటుగా జరిపిన ఎగ్జామ్లో అయితే మోడరేట్గా వచ్చింది. అటు ఈజీ కాకుండా ఇటు హార్డ్ కాకుండా తమకు ఉపయోగపడే విధంగా వచ్చిందంటూ వారైతే చెప్తున్నారు. దీనివల్ల అయితే తమలో భయం అయితే తొలగిపోయి అయితే మేమైతే సంతోషం వ్యక్తం చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. మేము ఫర్దర్గా జరగబోయే నీట్ అదేవిధంగా ఎంసెట్ ఎగ్జామ్ సంబంధించి అయితే వారైతే ఏ విధంగా రాయాలి, ఏ విధంగా టైంని అయితే స్పెండ్ చేయాలి, ఏ విధంగా మార్క్స్ సాధించాలి, అదేవిధంగా
ఇందులో చేసిన పొరపాట్లు మళ్ళీ రిపీట్ కాకుండా మాకు ఇదొక ఉపయోగపడుతుందంటూ వారైతే విద్యార్థులు చెప్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. త్వరలో జరగబోయే కాంపిటీషన్ ఎగ్జామ్లో ఇప్పుడు ఈ విధంగా ఇదొకటి గ్రాండ్ టెస్ట్ అనేది నిర్వహించడం ఇది ఉపయోగపడుతుంది అంటూ అంటే తల్లిదండ్రులు చెప్తున్నారు. అదేవిధంగా 18 కాలేజీలలో 18 కేంద్రాలలో అయితే ఈ ఎగ్జామ్ అయితే నిర్వహించడం జరిగింది. మొత్తంగా ఎంసెట్ సంబంధించి 160 మార్కులు, అదేవిధంగా నీటి సంబంధించి 180 మార్కులకు సంబంధించిన ప్రశ్నపత్రం అయితే వీరికి ఇవ్వడం జరిగింది. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు సమయం 3 గంటల పాటుగా అయితే ఎగ్జామ్ అయితే నిర్వహించడం జరిగింది. దీంతో ఇప్పటికే విద్యార్థులు అయితే అనుకోకుండా చాలామంది విద్యార్థులు అయితే ఈ ఎగ్జామ్కి అయితే పార్టిసిపేట్ చేయడం జరిగింది. తమ యొక్క ప్రతిభను, అదేవిధంగా తమకున్న ఫియర్ని, అదేవిధంగా తమలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు ఈ ఎగ్జామ్ అయితే ఉపయోగపడుతుందంటూ చాలామంది విద్యార్థులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది అని చెప్పుకోవచ్చు. ఇది ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఏఎన్ఎన్ తెలుగు మహాపత్రిక ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రాండ్ టెస్ట్కి అయితే అనూహ్య స్పందన అయితే లభించింది. విద్యార్థుల నుంచి, అదేవిధంగా కాలేజీల నుంచి కూడా చాలా స్పందన అయితే లభించింది. ఇలాంటి టెస్టులు నిర్వహించడం వల్ల విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఉంటుందంటూ అయితే చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఏఎన్ఎన్ ఛానల్కి కూడా కృతజ్ఞతలు అయితే వారు తెలుపుతున్న పరిస్థితి. ఇది ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి కెమెరా పర్సన్ మధుతో మౌనిష్, ఏఎన్ఎన్ న్యూస్ ఖమ్మం.